Daily. Taste the Daily. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మహ్జానీ దక్కించుకున్నారు. అదే సమయంలో వర్జీనియాలో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి అబిగైల్ స్పాన్బర్గ్ విజయం సాధించారు. ఇక వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైల్ కావడం కీలకంగా మారింది. That I would be the first Indian American mayor of the city, and I'm proud that I would be the first Indian American mayor of the city, and I'm proud that I would be the first Indian American mayor of the city, and I'm proud. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. న్యూయార్క్ సంబంధించి ఎన్నిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎత్తున ఒక షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. సో అమెరికాలోని న్యూయార్క్ రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం ఒక ఆవిష్కృతమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇస్తూ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి భారత్ యుగాండా మూలాలకు చెందినటువంటి జోహ్రాన్ మహ్జానీ న్యూయార్క్ కొత్త మేయర్ గా ఎన్నికయ్యాడు. సో ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. సో దీంతో న్యూయార్క్ సిటీ మేయర్ గా ఎన్నికైన తొలి దక్షిణాసియా మూలాలకు సంబంధించిన నాయకుడు కూడా ఇప్పుడు మహ్జానీ కొంత రికార్డు సృష్టించినట్టయింది. సో తొలి ముస్లిం కూడా కావడం విశేషం. ఒక రకంగా దక్షిణాసియా మూలాలు కలిగిన వ్యక్తితో పాటుగా అదే సందర్భంలో తొలి ముస్లిం కూడా న్యూయార్క్ మేయర్ గా అవుతున్నాడు కూడా ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాడు మహ్జానీ. సో మహ్జానీ తల్లికి సంబంధించి ప్రముఖ భారతీయ దర్శకురాలు అందరికి తెలిసిన విషయం మీరా నాయర్ అందరికి తెలిసిన ప్రముఖ భారతీయ దర్శకురాలు. సో మీరా నాయర్ యొక్క కుమారుడే ఇప్పుడు మహ్జానీ. సో అతనికి సంబంధించి భారత మూలాలు కూడా ఉన్నాయి. సో కొలంబియా విశ్వవిద్యాలయంలో మహమ్మద్ ప్రొఫెసర్ గా పనిచేశారు. సో మహ్జానీ ఉగాండాలో కాంపాలలో జన్మించారు. అతని 7 ఏళ్ల వయసులోనే కుటుంబంతో కలిసి అంతా కూడా న్యూయార్క్ వచ్చారు. సో అక్కడికి వచ్చినప్పుడు 2018లో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. సో అమెరికా పౌరసత్వం లభించిన 7 ఏళ్లలోనే ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా కూడా అవడం ఒక రకంగా ఇది పెద్ద చరిత్ర సృష్టించడమే. బ్యాంక్ హై స్కూల్లో ఆఫ్ సైన్స్ లో చదివినటువంటి మహ్జానీ తర్వాత బోర్డెన్ స్కాలర్షిప్ లో ఆఫ్రికన్ స్టడీస్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు. సో ఒక రకంగా ఇది మొత్తం ఈ ఎన్నిక న్యూయార్క్ మేయర్ ఎన్నిక అనేది మాత్రం ఒకవైపు భారత మూలాలకు సంబంధించి అదేవిధంగా దక్షిణాసియాకు సంబంధించిన ఒక సంతోషం వ్యక్తం చేసే విషయం అయితే, అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం అసలు ఊహించని పరిణామం, ఊహించని షాక్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో మహ్జానీ ఓడించేదానికి అధికారికంగా రిపబ్లిక్ పార్టీ తరఫున ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా రంగంలో దిగారు. సో మేయర్ సీటు కోసం స్వయంగా అధ్యక్షుడు రంగంలో దిగినా కూడా ఈ ఎన్నిక పైన అతని ప్రభావం చూపించలేకపోయాడు. సో ఒకవేళ ఆయన మొత్తంగా కూడా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఒక రకంగా రిపబ్లిక్ గెలవాలని ట్రై చేసినప్పటికీ కూడా అతను ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది మాత్రం జరగలేదు. సో మొత్తంగా ఊహించనిగా పరిణామంగా ఒక్కసారిగా మహ్జానీ గెలవడం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ షాక్ నుంచి తేరుకోలేని పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు ఆ న్యూయార్క్ మేయర్ ఎన్నిక మాత్రం ఇప్పుడు ఎప్పుడైతే మహ్జానీ ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా మొత్తం అన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి ఒక ప్రాధాన్యత ఏర్పడింది. సో ఇప్పుడు అందరూ కూడా మహ్జానీ గురించి మొత్తం కూడా అతని హిస్టరీ గురించి అతని గురించి కూడా మొత్తం వికీపీడియా కావచ్చు, గూగుల్లో కూడా అతను సెర్చ్ చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఎన్నికల కొద్ది గంటల మంటూ కూడా మహ్జానీ ఓడించేందుకు నగర ఓటర్లను ట్రంప్ ఓ రకంగా కూడా ఏంటంటే తనదైన స్థాయిలో ట్రంప్ సాధ్యతని తెలిసిందే ఓ రకంగా బెదిరించడము అట్లాంటి హెచ్చరించే విధంగా కూడా ఈ ఓటమి మీద ట్రంప్ రెస్పాండ్ అవుతూ కూడా బ్యాలెట్ మీద నా పేరు లేకపోవడం కూడా ఒక కారణం, అలాగే షట్ డౌన్ సిచ్యువేషన్స్ కూడా ఓటమి కారణాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ట్రూత్ లో ఏంటి వాస్తవమా? అవే కారణాలు అనుకోవాలా? అంటే మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతను తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా అతని వైఖరిలో పూర్తి స్థాయిలో మొదటిసారి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ట్రంప్ కు ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ కూడా
పూర్తి స్థాయిలో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ అమెరికాని ఒక నిర్ణయం తీసుకుంటా దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాలతో మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా భారత్ ను టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ భారత్ ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇప్పుడు అమెరికాకే స్వయంగా ఆ కష్టాలు నష్టాలు వచ్చే విధంగా కనబడతా ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆ తీరును అతని స్థానికంగా ఉన్నటువంటి అమెరికా యువత కావచ్చు, అమెరికా రాజకీయ పార్టీలు కావచ్చు, మొత్తం కూడా సొంత దేశంలోనే డొనాల్డ్ ట్రంప్ కు ఒక రకంగా ఇప్పుడు ఎదురుగాలి వీస్తుందని చెప్పవచ్చు. సో దాంట్లో ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ యొక్క మేయర్ ఎన్నిక కూడా ఒక రకంగా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారుతుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు న్యూయార్క్ రాజకీయ అమెరికాలో న్యూయార్క్ రాజకీయ యవనిక పైన మొందాని ఒక కొత్త ఒరువడి సృష్టించబోతున్నారు, కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికలు చాలా అత్యంత సీరియస్ గా తీసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటల్ని ఎవ్వరు కూడా లెక్క చేయలేదు ఓటర్లు. సో అదే సందర్భంలో అతన్ని ఓడగొట్టాలనుకున్నటువంటి ట్రంప్ మమతాన్ని ఓడగొట్టాలన్న విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అది చెల్లుబాటు కాలేదు. దీంతో ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి మొత్తం డెమోక్రాట్ల పార్టీ నుంచి ఒక ఊహించని షాక్ పరిణామంగానే ఇప్పుడు భావించాల్సి ఉంటుంది. సో న్యూయార్క్ మేయర్ గా జోహ్రన్ మమ్దాని ఎన్నికవడంతో అక్కడ మొత్తంగా కూడా ఈ డెమోక్రాటిక్ సంబంధించి పెద్ద ఎత్తున హర్షాత్రికాలు వ్యతిరేకమవుతున్నాయి. సో దీంతో పాటుగా భారత మూలాలు ఉన్న వ్యక్తి కూడా మమ్దాని న్యూయార్క్ మేయర్ కావడం పైన కూడా భారతీయులు కూడా కొంత అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన భారత సంతతి పౌరులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జోహ్రాన్ మమ్దాని దక్కించుకున్నారు. ఇక మమ్దానికి 49.06% ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6% ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దాని విజయం సాధించారు. ఇక ఆయన భారతీయ ఉగండా మూలాలు కలిగినటువంటి వ్యక్తి. ఇక భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు ఉగండాలో జన్మనిచ్చారు.